అమ్మ చర్చికి వెళ్తున్నావు కదా, ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు చర్చికి? నేను 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి దేనికోసం వెళ్ళావు చర్చికి? ఇగో మోకాలు నొప్పుతో బాధపడ. ఇంట్లో మీ సార్ వాళ్ళు క్రైస్తవులా హిందువులా? హిందువులే. మీ కుమారుడు హిందువా క్రైస్తవుడా? మరి మీరు ఒక్కరే కదా? ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే, మరి తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే మరి ఒక్కసారి దేవుడికి క్షమాపణ చెప్పుకొని తినండి, కానీ ఇంకొకసారి ఆ తప్పు చెయ్యొద్దు. మరి ఇన్ని వెళ్తున్నదానివి మళ్ళీ చర్చ్ అనేది మనసులో ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంటి దేవుడిని మీరు నమ్మండి అనడం వల్ల నాకు దశమభాగం ఇస్తారా? మీరేమో నాకు దశమభాగం ఇవ్వరు కదా? ఏం లేదు. మీ సార్ వాళ్ళు మంచి భక్తులు, నీ కొడుకు అయ్యప్ప స్వామి మాల, ఆ కూతురేమో దుర్గాదేవి, ఇంతమంది ఉండగా నిజంగా చెప్తున్నా నువ్వు ఆ దరిద్ర మతము అది మంచిది కాదు. దానివల్ల నీకు లాస్ తప్ప, నీ ఇంట్లో అశాంతి ఉండడం తప్ప ఇంకేముండదు. అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా కలుపుతాడో మనకు తెలీదు. నాకు రాత్రి నిన్న నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక భోగి దగ్గర ఈ అమ్మ కలిసింది. అమ్మ మీ పేరేంటి? అమ్మ పేరు బుజ్జి కదా. ఇక ట్విస్ట్ ఏంటంటే నాన్న S2 కదా, ఇది S2 ఎక్కడ అంటే అమ్మ నేను కూడా S2 నేను చెప్పాను. చెప్పిన తర్వాత నేను S2లోకి వచ్చాను. ఈ బెర్త్ నేను తీసుకున్నది, పైన బెర్త్ అమ్మ వాళ్ళది. నాకేమైందంటే అమ్మ నాన్న నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పైకి వెళ్తావా అని అంటే నేను ధర్మంగా ఏం ఆలోచించానంటే ఒకవేళ నా తల్లిని తీసుకొస్తే, ఇదే మాట మీకు చెప్పాను కదమ్మా, నేను ఒకవేళ మా తల్లిని తీసుకొస్తే నేను మా తల్లిని కింద పడుకోవడం పెట్టి నేను పైన ఎంత బాధలో నేను పడుకుంటాను కదా అని మనసులో అనుకుని అమ్మకి ఏం చేశానంటే ఇదే బెడ్ ఇచ్చా. పొద్దున్న లేచిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నాం. మాటల్లో మాట ఏమి వెళ్ళిందంటే, అమ్మ మీరు క్రైస్తవులా హిందువులు? అసలు ముందు ఇప్పుడు మీరు మీ ఒక్కరు చర్చికి వెళ్తున్నా, కొంచెం తోడసా చర్చికి వెళ్తున్నా. అమ్మ చర్చికి వెళ్తున్నావు కదా, ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు చర్చికి? నేను 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి దేనికోసం వెళ్ళావు చర్చికి? ఇగో మోకాలు నొప్పుతో బాధపడుతూ, అమ్మకు మోకాలు నొప్పులకు బాధపడుతూ వెళ్ళింది. ఆ బాధ కోసమే నేను చర్చికి వెళ్ళాను. అయితే ఈ 15 సంవత్సరాల్లో కొంచెం తగ్గి మొత్తం తగ్గిపోయిందా లేదంటే? 7-8 సంవత్సరాలు నయమైంది. తర్వాత మరి చర్చికి మానుకున్నాను నేను. మానుకున్నాక మరి పోవటం లేదనే మొదలైనవి ఏమో మళ్ళా మొదలైనవి. ఇప్పుడు 4-5 ఏళ్ల నుంచి మళ్ళా మొదలైన. అవునమ్మా, పోవటం లేదని అనుకుంటున్నావు కదా? నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇంట్లో మీ సార్ వాళ్ళు క్రైస్తవులా హిందువులా? హిందువులే. మీ కుమారుడు హిందువా క్రైస్తవుడా? మరి మీరు ఒక్కరే కదా వెళ్ళేది? మీరు ఒక్కరు గనక మీ ఇంటి దేవుడికి నేనేం చెప్పాను ఇంతవరకు? ఒక గంట సేపటి నుంచి మాట్లాడుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన మీకు చెప్పానా? మీ జీవితంలో జరగబోయేటి నేను చెప్తున్నానా? ఇప్పటి నుంచి అయినా కానీ కొంచెము ఇంట్లో మీరు భగవంతుడికి మీరు దండమైన పెట్టుకుంటారా లేదా? ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, నేను ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్తాను కానీ ప్రసాదాలు తినన్నారు. ప్రసాదం తిన్నా కానీ దండం పెట్టుకుంటారు. అవునా? తింటే ఏమవుతుందమ్మా? ఏమో వద్దన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే, మరి తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే మరి ఒక్కసారి దేవుడికి క్షమాపణ చెప్పుకొని తినండి, కానీ ఇంకొకసారి ఆ తప్పు చెయ్యొద్దు అని అన్నాడు కదా. దాని గురించి మరి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, రావచ్చు. మరి దేవుడికి వెళ్తే ప్రసాదం వద్దు, వాళ్ళు పెట్టింది తినొద్దు అన్నారు. సరే, ఇప్పుడు తినొద్దు అన్నారు కదా, అందువల్ల నేను మీకు ఒక విషయం చెప్పాను. నేను ప్రపంచంలో ఏదైనా ప్రసాదమే, అవునా? మన ప్రకారం తీసుకుంటే ఏది ఒక రైతు దాన్ని ఒక వరి కోత కోసినా అది ముందు దేవుడికి సమర్పణ చేస్తాడు, అలా దేవునికి వాళ్ళ ఇంటి దేవుళ్ళకి. అదే కాకుండా ఒక కిరాణా షాపు కొట్టు ఓపెన్ చేస్తే అతను కూడా అంతెందుకు మీరు చికెన్ మటన్ తీసుకున్నా అది ముస్లిమ్స్ ఏం చేస్తారు, దాన్ని అల్లా మొల్ల చేస్తారు, అవునా? అది కూడా మన ప్రసాదమే కదా మీకు చెప్పింది, అవునా? ప్రపంచంలో ప్రసాదం కానిదంటే ఏం లేదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ నువ్వు మనసులో నీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఇప్పటి నుంచి నీ కుటుంబాన్ని కట్టుకుంటావా లేదా? ప్రయత్నించాలంటే అది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను ఆ దేవుడిని అనుకుంటున్నా కానీ ఇప్పుడు దేవుళ్ళ కాడికంటే వెళ్తా. ఇప్పుడు మన శ్రీశైలం వెళ్ళాము, అంతకుముందు షిరిడి పోయి వచ్చాను. మరి వెళ్ళాము, ఇంకేమింది కూడా పోయి వచ్చాను. శ్రీశైలం వెళ్ళాలి అంటే మహాశివుని యొక్క నీకు 7 నెలలు పోయి వచ్చాం. అంకులకు మొక్కుంటే పోయి వచ్చాం అందరం, మా కొడుకు నేను అందరం 7 నెలలు పోయాం. మళ్ళా మొన్న నేను అంతకుముందు పోయిన సంవత్సరం 7 నెలల్లో షిరిడి పోయి వచ్చా.
మొన్న మా మనవరాలు ఇంటికి పోయిన సంవత్సరం మళ్ళీ తిరుపతి పోయి వచ్చాం. మరి ఇన్ని వెళ్తున్నదానివి మళ్ళీ చర్చ్ అనేది మనసులో ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు? వస్తుందంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు. సరే ఇప్పుడు ఒక మాట చెప్పి నా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు మీరేమన్నారంటే ఇప్పటి నుంచి అయినా కానీ నిజంగానే 2 అడుగులు నేను వేయను, ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పావు. చేస్తావా మరి ఇప్పుడు? చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా మీరు మీ ఇంటి దేవుడిని మీరు నమ్మండి అనడం వల్ల నాకు దశంభావం ఇస్తారా? మీరేమో నాకు దశంభావం ఇవ్వరు కదా, ఏం లేదు కదా. కానీ మేమే నీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం చేస్తాం. మేమనుకోవటం ఏంటంటే నిర్మల్ దగ్గరే వెళ్ళినా ఇప్పుడు జనవరి క్రిస్మస్ కి వెళ్ళినా కూడా ఇప్పుడు మా అమ్మాయి ఏమంటుందంటే, అమ్మాయి ఇంట్లో దేవుడు లేకుండా ఉండకూడదమ్మా, నువ్వు చర్చికి పోయినా దేవుడిని పెట్టుకో, ఇంట్లో దేవుడు కంపల్సరీ ఉండాలి. ఏ దేవుడు అంటే మనం అన్ని దేవుళ్ళని కొలుస్తాం కాబట్టి దేవుడిని పటం పెట్టు అంటుంది. ఇప్పుడు కాదు, మా అమ్మాయి ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము మా ఇంట్లో పటం పెట్టలే, ఇప్పుడు ఏ పటం పెట్టలే మేము ఇంట్లో. ఇప్పుడు పటం పెట్టమంటుంది ఇప్పుడు మా అమ్మాయి అంటుంది. మరి అమ్మాయి అంటుంది అంటే భగవంతుడు అనిపించుకున్నట్టే. ప్రతిసారి చర్చికి వెళ్ళు, నువ్వు తప్పులేదు, కానీ ఒక పటం అనేది ఇల్లు బాగుపడాలంటే పటం అనేది ఉండాలమ్మా. నిజమమ్మా. మరి తను సాక్షాత్తు అమ్మవారి అని చెప్పింది ఆ మాట. మా అమ్మ పేరు దుర్గా. చూసావా? అమ్మవారు అని చెప్పాను లేదు. మరి మీ అమ్మాయి పేరు నాకేమన్నా తెలుసా? మేము ఫస్ట్ లో దుర్గా పేరు పెట్టుకున్నాం, తర్వాత 5 సార్లు అయ్యప్పకి వెళ్ళినాక మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పుట్టాక మళ్ళీ అయ్యప్ప అని పెట్టుకున్నాం మేము ఫస్ట్ లో మేము అదే చెప్తుల్లో కొన్ని పరిస్థితులు టైం వల్ల మేము అమ్మ. ఒకటి, మీ సార్ వాళ్ళు మంచి భక్తులు, నీ కొడుకు అయ్యప్ప స్వామి మాల, ఆ కూతురేమో దుర్గాదేవి, ఇంతమంది ఉండగా నిజంగా చెప్తున్నా నువ్వు ఆ దరిద్ర మతము అది మంచిది కాదు. దానివల్ల నీకు లాస్ తప్ప, నీ ఇంట్లో అశాంతి ఉండడం తప్ప ఇంకేముండదు. అర్థమైందా? ఖచ్చితంగా నీ ఇంటి దేవుడు ఎవరున్నారో మీ ఈ సార్ వాళ్ళు ఏం చెప్తుందో అదే చేయండి. ఇది 2 నెలల తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకుని వస్తాను, ఓకేనా? ఖచ్చితంగా మీరు అప్పట్లోపట్ల మీరు డెవలప్ అయి ఉండాలి. డెవలప్ కాని పక్షంలో మేము డెవలప్ చేసే తీసుకుంటాం. మేము కొబ్బరి బోండాలు నిర్మలు ఉన్నాయి. మా కడు కట్టిన హిందుత్వ వాదులు అందరూ కలిసి ఒక్కసారి మీ దగ్గర విజిట్ చేస్తే అసలు తట్టుకోలేవు. ఒక్క కొబ్బరి బోండాలు మీకు ఒక క్షణంలో అయిపోతాయి అన్ని. అంతా మనకు కావాల్సింది ఏంటమ్మా, నువ్వు ఈ లోకంలోనే పరలోకం తర్వాత ఈ లోకంలోనే ఇన్ని నొప్పులు ఇన్ని కష్టాలతో ఉన్నప్పుడు నువ్వు పరలోకంకి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? ఇక్కడ నువ్వు స్వర్గాన్ని చూడండి, ఇంకా వేరే లోకంలో ఏం చూస్తావు చెప్పు ఒకసారి. ఓం వెంకటేశాయ నమః, శ్రీ ఓం వెంకటేశాయ నమః. ఇప్పటి నుంచి నీకు వెంకటేశ్వరులే ఉంటాడు. అర్థమైందా? ఇప్పటి వరకు కూడా కాపాడినది అతన్ని. ఎవరో విదేశీ గొర్రెలు రాసుకునే కూడా మనం కాపాడలేదు. గుర్తుపెట్టుకో. నీ భర్త రూపంలో, నీ కూతురు రూపంలో, నీ కొడుకు రూపంలో ఎప్పుడు వాళ్ళే నీకుంటున్నారు. కానీ ఒక్కదానివి కనుక మారితే వీళ్ళందరికీ కూడా మంచిది అవుతుందమ్మా, సరేనా? వాళ్ళ బావు కోసమైనా నువ్వు మారతావా లేదా? వాళ్ళ బావు కోసం అంటున్నాను, మీ వాళ్ళ బావు కోసం మారుతావు కదా? వాళ్ళ బాగు కోసం కాదు, ఇప్పుడు మా పరిస్థితుల వల్ల కూడా మేము అదే మార్చుకోవాలి కదా, మార్చుకోవాల్సిందే. సరేనమ్మా? సరే మరి, ఓకే.